హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటార్ గ్యారేజ్ కామెడీ. ఈరోజు మన దగ్గరికి 3 ఫేస్ హాఫ్ హెచ్పి గేర్ మోటార్ వచ్చిందనమాట. వచ్చేసి గేర్ ప్రాబ్లం ఉందని మనం ఓపెన్ చేసాం అనమాట. ఫిట్టింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తామని మీకు వీడియో చూస్తున్నా. ఇది చూసారు కదా, దీంట్లో ఎన్ని వీల్స్ ఉన్నాయో. మొత్తం చిన్న చిన్న వీల్స్ అని దండిగా ఉన్నాయన్నమాట. దీంట్లో ఒకదానికి ఒకటి కనెక్ట్ అయ్యి మొత్తం 6-7 వీల్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో చూసారు కదా, ఇవన్నీ వీల్స్ అనమాట. దీనైతే మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తామని వీడియో చేస్తున్నాను అనమాట. ఈ మోటార్ వచ్చేసి లిఫ్టింగ్ మోటార్ అనమాట. ఈ ఫ్యాక్టరీలో లిఫ్ట్ చేసేదానికి మోటార్ వాడతారు. ఈ మోటార్ అయితే స్పీడ్ చాలా ఉంటుంది కాబట్టి దీన్ని తగ్గించడానికి కోసం ఈ గేర్స్ అనేది వాడతారు అనమాట. చూసారు కదా, గేర్స్ అని మనమైతే క్లీన్ చేసి పెట్టుకున్నాం. ఏదో ట్రబుల్ అనేది వచ్చిందనమాట. మనమైతే టెస్ట్ చేసినాం, ట్రబుల్ అయితే ఏం లేదు. ఫిట్టింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తామని చేస్తాను అనమాట. చూసారు కదా ఎంత స్పీడ్ తిరుగుతుందో. ఇది లో స్పీడ్ అనమాట, 1440 RPM. చూసారు కదా ఎంత స్పీడ్ ఉందో. మీకు ఇప్పుడు గేర్ పెట్టి చూపిస్తాను, మీకు వీల్ పెట్టి మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది ఎంత స్పీడ్ ఉందనేది. చూసారు కదా, అసలు కళ్ళ కాండ్రాకుండా తిరుగుతుంది అది. ఇప్పుడైతే మనం ఫిట్టింగ్ చేద్దాం గేర్స్ అన్ని. ఫస్ట్ అయితే మనం కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం గేర్లు అనేవి ఒకదానికొకటి ఫిట్టింగ్ చేస్తాం మనం. చూసారు కదా, ఫస్ట్ అయితే ఒక గేర్, పెద్ద గేర్ వస్తుంది. దీనికి మళ్ళీ చిన్న చిన్న గేర్లు 3 వస్తాయి అనమాట. చూసారు కదా, ఇవే ఆ 3 గేర్లు. ఈ గేర్ల మీద మళ్ళీ ఒక ప్లేట్ వస్తుంది. దీనిలో కానీ మనం కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఇది గేర్లు మొత్తం ఆయిల్లో ఉంటుంది, కూలింగ్ ఇవ్వడానికి కోసం. చూసారా, ఇది దీనిపైన ప్లేట్ వస్తుంది అనమాట. ఇది ఆ పెద్ద గేర్ నుంచి చిన్న వీల్ వాడతాయి. ఆ చిన్న వీల్ నుంచి పెద్ద వీల్ అని తిరుగుతుంది అనమాట. ఈ పెద్ద వీల్ నుంచి మళ్ళీ చిన్న వీల్ గేర్ వస్తుంది అనమాట.